గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఒక 10 years బ్యాక్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock అరౌండ్ 5 o'clock తీసుకొచ్చినారు. అంటే మార్నింగ్ నైట్ వరకు బాగానే ఉన్న బాబు ప్రొద్దున లేచిన తర్వాత కదలికలు లేవు, శ్వాస తీసుకొని కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో నా దగ్గర తీసుకొచ్చిన తర్వాత చైల్డ్ని చూసినాను. నేను చూసేసరికి నాకు ఇంకేం కనిపించడం లేదు. అంటే గతంలో హిస్టరీ ఏం లేదు ఆ బాబుకి, అంటే పడిపోవడం కానీ ఫిట్స్ రావడం అట్లాంటి ఏం లేదు. సో నా బ్రెయిన్లో ఒక డౌట్ వచ్చి ఆ బాబుకి నేను ఇమ్మీడియట్లీ ఆ బాబుకి వెంటిలేటర్ అవసరం పడింది. సో వెంటిలేటర్ చేసిన తర్వాత చాలా ప్లేస్లో వెతికినాము. హిస్టరీ బ్రీఫ్గా తీసుకున్న తర్వాత నాకేంటంటే ఆ కేసు ఒక స్నేక్ బైట్గా వెళ్ళింది. స్నేక్ బైట్ అంటే పాము కాటు. అది అందులో టిపికల్ క్రేట్ బైట్ అంటారు, అట్ల పాము అంటారు, అట్ల పాము. సో ఆ పాము నీకు మామూలు నాగుపాము మాదిరిగా ఇట్లా బుస వేసి కుట్టుడు ఉండదు. సో ఓన్లీ వాళ్ళు ఉన్న దగ్గరనే వాళ్ళు బైట్ చేసి వెళ్ళిపోతారు. అది చిన్న చీమ కుట్టినట్టు ఉంటుంది, పిల్లలకి ఏర్పడదు. సో వాళ్ళు ఏంటంటే పెరాలసిస్కి వెళ్ళిపోతారు. సో ఈ చైల్డ్కి వెంటిలేటర్ పెట్టిన తర్వాత ఏఎస్పి యాంటీ స్నేక్ విధానం స్టార్ట్ చేసిన తర్వాత చైల్డ్ ఒక 72 hours రెస్పాండ్ అయ్యిండు. మళ్ళీ 3 days డిశ్చార్జ్ అయిపోయినారు. సో ఎప్పుడైనా మీకు సడన్గా పాము కాటు కానీ మీరు కట్ చేసి పీల్చడం కానీ టై చేయడం కానీ దీనివల్ల టైం వృధా అవుతుంది, కానీ ఇందులో బెనిఫిట్స్ ఏమి ఉండవు. మీరు చేయాల్సిన 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఒకటి, కంగారు పడకూడదు. దాని తర్వాత ప్రాపర్ ఎక్కడ ఈ పేషెంట్ని పాము కుట్టిన పిల్లల్ని ఎక్కడ చూస్తారని కనుక్కోవడం. దాని తర్వాత హాస్పిటల్కి తీసుకురావడం. ఆర్వికా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చేసినాము. దీంట్లో పిల్లలతో పాటు అందరినీ చూస్తున్నాము. ఒకవేళ ఈ వీడియో మీరు చూసినట్టయితే దయచేసి షేర్ చేయండి, ఎందుకంటే ఈ సీజన్ అది ఎక్కడ లేని పాములన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. దయచేసి వీడియోని షేర్ చేసి 10 మందికి అవగాహన కల్పించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.